తగినంత నిద్ర లేకపోతే నిద్రలేమి సమస్య వస్తుంది. సరైన కారణాన్ని గుర్తిస్తే ఈ సమస్యను సులభంగా సరిదిద్దుకోవచ్చు. మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికి ఇది ఎంతో అవసరం. సరిగ్గా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగము తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. సరైన కారణాన్ని గుర్తిస్తే సరిదిద్దుకోవచ్చు. పగటి నిద్ర. పగటి పూట ఏదో కాసేపు కునుకు తీస్తే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఎక్కువసేపు పడుకుంటే రాత్రిపూట నిద్ర అవసరం తగ్గుతుంది. ఒంట్లో జీవ గడియారం గతి తప్పుతుంది. దీంతో పగటిపూట చురుగ్గా, రాత్రిపూట నిద్ర వచ్చే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి నిద్ర సమస్యలతో బాధపడేవారు పగటి నిద్రను మానేస్తే మంచిది. రాత్రుల్లో ఎక్కువసేపు పని. రోజంతా పని చేయటానికి మనమేమి యంత్రాలం కాదు. పనులతో సతమతమైన మనసుకు, కండరాలకు విశ్రాంతి తప్పనిసరి. అప్పటి వరకు మనల్ని చురుగ్గా ఉంచిన ఆడ్రినలిన్ హార్మోన్ మోతాదులు తగ్గుముఖం పట్టేలా చూసుకోవాలి. అంటే పడుకోవటానికి కొద్ది గంటల ముందే శరీరాన్ని నిద్రకు సన్నద్ధం చేయాలన్నమాట. అందువల్ల ఏ పని పెట్టుకోవద్దు. ఆఫీస్ రిపోర్ట్ల వంటివి ముందేసుకొని మేల్కోవద్దు. ఇష్టమైన పుస్తకం చదవటం, శ్రావ్యమైన సంగీతాన్ని వినటం, ధ్యానం చేయటం వంటివి మనసుకు విశ్రాంతినిచ్చే పనులు చేయాలి. వ్యాయామం చేయకపోవటం. శారీరక శ్రమ నిద్ర బాగా పట్టడానికి తోడ్పడుతుంది. కాబట్టి రోజు ఉదయాన్నే వ్యాయామం చేయటం ఉత్తమం. ఆరుబయట నడక, పరుగు, సైకిల్ తొక్కటం వంటివి చేస్తే స్వచ్ఛమైన గాలికి మనసు, శరీరం ఉత్సాహంతో తొణికిసలాడతాయి. రాత్రిపూట గాఢంగానూ నిద్రపడుతుంది. వేళకు పడుకోకపోవటం. షిఫ్ట్ ఉద్యోగులు తరచూ రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారిలో నిద్ర సమస్యలు తలెత్తటానికి ప్రధాన కారణం వేళకు నిద్రపోకపోవటం. కాబట్టి రోజు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం చాలా ముఖ్యం. దీంతో నిద్ర వేళలు నియమబద్ధం అవుతాయి. సాయంత్రం వేళ గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, గ్లాసు పాలు తాగటం, ఇంట్లో లైట్ల వెలుగు తగ్గించుకోవటం ద్వారా మరింత త్వరగాను నిద్ర పట్టేలా చూసుకోవచ్చు. ఆలస్యంగా భోజనం. రాత్రిపూట ఆలస్యంగా పీకల దాకా భోజనం చేయటం, జీర్ణం కాని పదార్థాలు తినటం వల్ల గుండె వేగం, శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయి. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. కాబట్టి పడుకోవడానికి 3 గంటల ముందే భోజనం ముగించేయాలి. కొవ్వు పదార్థాలకు బదులు తేలికగా జీర్ణమయ్యేవి తినాలి. కాఫీ, టీ ఎక్కువగా. సాయంత్రం వేళల్లో కాఫీ, టీ ఎక్కువగా తాగేవారికి రాత్రి నిద్ర పట్టడం కష్టమవుతుంది. కూల్ డ్రింకులు, రెడ్ వైన్, చాక్లెట్లు, చీజ్ వంటివి నిద్రకు చేటు చేస్తాయి. మనం ఆరోగ్యాన్ని రక్షించడానికి మంచి నిద్ర చాలా అవసరం. పెద్దలకు సగటున ప్రతిరోజు రాత్రి 7-8 గంటల నిద్ర అవసరం. ఆదమర్చి నిద్రపోవటం వల్ల రోజంతా చేసిన శ్రమ, కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం.
నిద్ర మెదడుకు విశ్రాంతి, రికవరీ కాలాన్ని అందిస్తుంది. ఇది బ్రెయిన్ రిపేర్, పునర్జీవనాన్ని అనుమతిస్తుంది. మెదడు ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. వివిధ అభిజ్ఞా విధులు, మొత్తం శ్రేయస్సు కోసం మంచి నాణ్యమైన నిద్రను పొందటం చాలా అవసరం. మంచి నిద్ర మెదడు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో, మన మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం. మెమరీ కన్సాలిడేషన్. నిద్రలో ముఖ్యంగా REM, ర్యాపిడ్ ఐ మూమెంట్, నిద్రలో మెదడు జ్ఞాపకాలను ప్రాసెస్ చేస్తుంది, ఏకీకృతం చేస్తుంది. మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవటానికి, సమాచారాన్ని స్టోర్ చేసుకోవటానికి ఇది సహాయపడుతుంది. అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. తగినంత నిద్ర శ్రద్ధ, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది మెరుగైన అభిజ్ఞా పనితీరుకు తోడ్పడుతుంది. భావోద్వేగ నియంత్రణ. భావోద్వేగ నియంత్రణలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, మానసిక స్థితిని నిర్వహించటానికి మంచి నిద్ర సహాయపడుతుంది. నిద్రలేమి భావోద్వేగ ప్రతిచర్యను పెంచుతుంది. న్యూరో ట్రాన్స్మిటర్ బ్యాలెన్స్. మానసిక స్థితి నియంత్రణకు, మొత్తం మానసిక ఆరోగ్యానికి అవసరమైన సెరోటోనిన్, డోపమైన్, నోర్పైన్, ఫ్రైన్ వంటి మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్ల సమతుల్యతను కాపాడుకోవటానికి నిద్ర చాలా కీలకం. మెదడును డిటాక్స్ చేస్తుంది. నిద్రలో గ్లింఫాటిక్ వ్యవస్థ మరింత చురుగ్గా మారుతుంది. రోజంతా మెదడులో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, టాక్సిన్లను తొలగిస్తుంది. సినాప్టిక్ ప్లాస్టిసిటీ. స్లీప్ సినాప్టిక్ ప్లాస్టిసిటీకి మద్దతు ఇస్తుంది. ఇది కొత్త న్యూరల్ కనెక్షన్ల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న వాటిని స్వీకరించడానికి అవసరం. సినాప్టిక్ ప్లాస్టిసిటీ కొత్త వాటిని నేర్చుకోవటానికి, జ్ఞాపకశక్తిని పెరుగుపరచడానికి తోడ్పడుతుంది. హార్మోన్ల నియంత్రణ. గ్రోత్ హార్మోన్, కార్టిసాల్, మెలటోనిన్ వంటి హార్మోన్ల విడుదలను నిద్ర ప్రభావితం చేస్తుంది. ఇవి పెరుగుదల, ఒత్తిడి ప్రతిస్పందన, నిద్ర మేల్కొనే చక్రం సహా వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక పనితీరు. తగినంత నిద్ర ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. శరీరాన్ని అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. నిద్రలేమి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. న్యూరోజెనిసిస్. మెదడులోని కొన్ని ప్రాంతాల్లో కొత్త న్యూరాన్ల ఏర్పాటును ప్రోత్సహించడంలో నిద్ర ఒక పాత్ర పోషిస్తుందని, మెదడు ప్లాస్టిసిటీకి దోహదపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నరాల సంబంధిత రుగ్మతల ప్రమాదం తగ్గింది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ఆల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వంటి న్యూరో డీజెనరేటివ్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మంచి నిద్ర ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అందుకు కారణాలు కూడా చాలా ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల చాలామందికి ఈ సమస్య ఉంటుంది. అయితే ఆరోగ్యానికి పోషక ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర సరిగ్గా లేని వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. అదేవిధంగా నిద్ర లేకపోవటం వల్ల చేసే పనుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది, ఉత్సాహం ఉండదు. ఇవే కాదు, సరైన నిద్ర లేకపోవటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే కొన్ని పదార్థాలు తీసుకోవటం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి నిద్ర పోవటానికి ఈ పదార్థాలు నిద్రపోయే ముందు తీసుకుంటే మంచిదంటున్నారు. మరి అవి ఎలాంటివో చూద్దాం. అరటిపండు. అరటిపండు వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ B6 ఉంటుంది. దీని కారణంగా మెలటోనిన్ హార్మోన్ పెరుగుతుంది. దీంతో మెదడుకు నిద్రపోవాలనే సిగ్నల్స్ని పంపిస్తుంది. దీనివల్ల మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఇప్పటి వరకు ఫెస్టివల్ ఆఫ్ స్లీప్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 3వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
సంజయ్ ఖాన్ ఒక భారతీయ నటుడు, నిర్మాత, దర్శకుడు. హిందీ చలనచిత్రాలు, టెలివిజన్లో తన పనికి పేరుగాంచాడు. సంజయ్ ఖాన్ చేతన్ ఆనంద్ యొక్క 1964 చిత్రం హకీకత్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రాజశ్రీ చిత్రం దోస్తీ ఆ సంవత్సరానికి హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. సంజయ్ ఖాన్ 10 లక్, ఏక్ ఫూల్ దో మాలి, ఇంతఖ్వామ్, డూండ్, మేలా మొదలైన హిట్ సినిమాల్లో నటించాడు. అతను తన అన్నయ్య ఫిరోజ్ ఖాన్తో కలిసి సినిమాల్లో నటించాడు. ఉపాసన, మేలా, నాగిన్. అతను చండీ సోనా, అబ్దుల్లా చిత్రాలతో నిర్మాతగా మరియు దర్శకుడిగా మారాడు. 1990లో అతను ప్రసిద్ధ హిస్టారికల్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ది స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్లో నటించి దర్శకత్వం వహించాడు. సంజయ్ ఖాన్ జనవరి 3, 1941న షా అబ్బాస్ అలీ ఖాన్గా కర్ణాటకలో ముస్లిం కుటుంబంలో జన్మించాడు. సావిత్రిబాయి ఫులే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫులే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించింది సావిత్రిబాయి. పెంటపాడు పుష్పవల్లి అలనాటి తెలుగు సినిమా నటి జమినీ గణేశన్ భార్య, ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ తల్లి. ఈమె తాడేపల్లి గూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926 జనవరి 3వ తేదీన కందాల తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె 5వ తరగతి వరకు చదివింది. ఈమె అసలు పేరు కందాల వెంకట పుష్పవల్లి తాయారు. ఈమెకు పిన్న వయసు నుండే సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఈమె తన 12వ ఏట కుటుంబ సన్నిహితుడు అచ్యుత రామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటిసారి సంపూర్ణ రామాయణం సినిమాలో సీత వేషం వేసింది. తర్వాత దశావతారముల సినిమాలో మోహిని, మాయా శశిరేఖ పాత్రలు ధరించింది. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాల్లో నటించే అవకాశం లభించింది. జెమినీ సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్ట్గా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ల పాటు ఆ సంస్థ నిర్మించిన తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో విరివిగా నటించింది. ఈమె చెల్లెలు సూర్యప్రభ కూడా సినిమా నటిగా రాణించింది. ఆమె వేదాంతం రాఘవయ్యను వివాహం చేసుకుంది. పుష్పవల్లి జెమినీ గణేశన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నవనీత్ కౌర్ మలయాళ సినిమా రంగం నుంచి వచ్చిన నటి. మలయాళంలో తీయబడిన సినిమా వాసంతియుం లక్ష్మియుం పిన్నెన్యానుంలో ఈమె అద్భుత నటన ప్రచురించింది. ఆ సినిమాను తెలుగులో సీను వాసంతి లక్ష్మి పేరుతో తీయబడుతున్నప్పుడు ఆ పాత్ర కోసం తీసుకొని ఈమెను తెలుగు తెరకు పరిచయం చేశారు. నవనీత్ కౌర్ 1986 జనవరి 3న బాంబే, మహారాష్ట్రలో జన్మించారు. రవి రానాతో వివాహం తర్వాత ఆమె 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విఫలమైంది.
ఆమె 2019 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నియోజకవర్గం నుండి అమరావతి నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో శివసేనకు చెందిన ఆనందరావు అత్సుల్ను ఓడించారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆమె 65 లక్షలు ఖర్చు చేయగా, గతంలో 2 సార్లు ఎంపీగా ఉన్న అత్సుల్ ప్రజాస్వామ్య ప్రక్రియ కోసం 49 లక్షలు ఖర్చు చేశారు. నిక్కీ గల్రానీ ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్. ఆమె ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో చేసింది. కన్నడ, తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించింది. నిక్కీ గల్రానీ జనవరి 3, 1992న బెంగళూరులో జన్మించారు. ఈమె 2014లో విడుదలైన 1983 అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయమయ్యారు. తర్వాత ఓం శాంతి ఓసానా అనే మలయాళ చిత్రంలో నటించారు. అజిత్, జంబో సవారీ అనే కన్నడ చిత్రాల్లో నటించారు. ప్రేమకథా చిత్రంకి తమిళ రీమేక్ అయిన డార్లింగ్ అనే చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు. సునీల్ సరసన కృష్ణాష్టమి ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు.